సరే ఏంటి అసలు ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్ ప్రజా పాలనకు ఎన్ని మార్కులు ఇస్తారు? నగర మార్కులు లేవమ్మా, పోయినాయి. నగర మార్కులు లేవు. దేనికి అంటే ఎంతో కొంత మార్కులు వేయాలి కదా. -1, -2, -10 ఉంటాయి. చలికాలంలో డిగ్రీలు పడిపోయినట్టు చెప్తే అంతే మరి. ఆ డిగ్రీలో పడిపోగలేదు, ఇదేమున్నది. నేచరే మైనస్లకు వస్తుంది. నేను దేనికైనా ప్రూఫ్ లేకుండా బట్టి ఈరోజు మీరు మార్కులు అడిగింది కదా, మార్కులు ఇవ్వడానికి కారణం ఏంటంటే మీ ఇంట్రడక్షన్లోనే ఎన్ని మార్కులు ఇవ్వాలనేది మీ ఇంట్రడక్షన్లో చెప్పింది. ఫస్ట్ రాజు రాజగృహంలో లేడు, రాజగృహంలో లేడు. ఆయన అనధికార గృహంలో ఉన్నాడు. అధికారంలో ఉన్న రాజు అధికార మందిరంలో ఉండకుండా అనధికార గృహంలో ఉన్నాడు. అనధికార గృహంలో ఎందుకున్నాడు? ఎందుకున్నాడంటే అసాంఘిక కార్యక్రమాలు అక్కడ ఉంటే ప్లాన్ చేయొచ్చు, అనాధికారంగా చేసుకునే సంపాదన అక్కడ చేయొచ్చు, అనాధికార జీవోలు జారీ చేయొచ్చు. అంటే ఇంటి నుంచి చేస్తే అనధికారికంగా అంతే కదా. అంతే. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. సూపర్. నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. నేను ఏవి వితౌట్ మూసీ ప్రక్షాళన మొదలైంది. మూసీ ప్రక్షాళన అనేది అధికారం, ఓకేనా. హైడ్రా అధికారం, కానీ దాని చట్టాలు ఏడ చేయబడ్డాయి? అనధికార గృహంలో చేయబడ్డాయి. ఏమని చేయబడ్డాయి? అధికారంలో ఉన్నటువంటి చట్టాలను కోచేయమని. అందులో ఇరిగేషన్ చట్టం ఇల్లు కాపాడుతుంది, కూలగొట్టు తీసేయి. ఇరిగేషన్ మన రెవెన్యూ చట్టం దాన్ని ఖతం చేయి. పంచాయతీ చట్టం ఖతం చేయి. మున్సిపల్ చట్టం ఖతం చేయి. ముందు హైడ్రా కింద 4 డిపార్ట్మెంట్ల చట్టాలు చేయబడ్డాయి అనధికార గృహంలో. తర్వాత ఇదే మూసీ ప్రక్షాళన, ఇండ్లు ఈ చెరువుల పరిరక్షణకు అడ్డం వస్తున్నాయి, కూలగొట్టు. మరి ఆ మూసీని ఆ చెరువులను కలుషితం చేసే ఫార్మా కంపెనీలు అడ్డం వస్తలేవా? 100% ఫార్మా కంపెనీలతోనే చెరువులు అనేది నాశనం అవుతాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్ ఇది. అయితే మరి వీళ్ళెక్కడ కలిసిండ్రు? నంబర్ 1, మనకు వరదలు వచ్చినాయి. అసలు ఈ దిక్కు చర్చ అసలు పోతలేదు. నాకు టైం దొరుకుతుంది ఈ ఇష్యూస్తో నుండి. వరదలు వచ్చినాయి, ఖమ్మంలో భారీ ఎత్తున నష్టపోయినారు. అది చూసి హృదయాలు చెలించిపోయిన ఫార్మా కంపెనీలు, భారత్ బయోటెక్ 2 కోట్లు, రెడ్డీస్ ల్యాబ్ 5 కోట్లు, దివీస్ కంపెనీ 5 కోట్లు, అట్లా దాదాపు ఒక 10, 15, 20 ఉన్నాయి. నా దగ్గర మాత్రం 5 ఉన్నాయి. భారత్ బయోటెక్, డివీస్, రెడ్డీస్ ల్యాబ్, ఇంకొక 2, అవి మొత్తం 5 ఉన్నాయి నా దగ్గర. ప్రూఫ్స్ విత్ ఫొటోస్, సీఎంకు చెక్లు ఇచ్చినాయి. వీళ్ళు 5 కోట్లు, 2 కోట్లు, కోటి రూపాయలు ఏడిచ్చిండ్రు? అనధికార గృహంలో ఇచ్చిండ్రు. అనధికార గృహంలో ఎందుకు ఇచ్చిండ్రు? సచివాలయంలో ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే అలా 2 జరుగుతుంది. అధికారంతో ఇచ్చే చెక్కులకేమో ఫోటోలు ఉంటాయి, అనధికారంగా ఇచ్చే పెట్టెలకేమో ఫోటోలు ఉంటాయి. కాబట్టి అవి వెనకకి వెళ్ళిపోవచ్చు, ఈ ముందుకు వెళ్ళి. అందుకనే అనధికార గృహంలో ఈరోజు రాజు వాసం చేస్తుండు. 100% ఇది.